అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము షిరిడి సాయి నిర్మాత శ్రీ మహేష్ రెడ్డి గారిని, అండ్ అలాగే తడాకా నిర్మాత బెల్లంకొండ సురేష్ గారిని అండ్ శ్రీ రఘురామ్ రాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ది నెక్స్ట్ సాంగ్ ఆఫ్ అఖిల్. అక్కినేని అభిమానులందరికీ అఖిల్ రూపంలో బివి వినాయక్ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ అఖిల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి, నితిన్ గారికి ఆల్ ది బెస్ట్. అలాగే మా వివి వినాయక్ గారికి ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ఎవరు మనకి చూపిస్తే బాగుంటుంది? శివ సినిమాతో కాలేజ్ వాళ్ళని, మన్మధుడు సినిమాతో అమ్మాయిల్ని, శ్రీరామదాసు అన్నమయ్య లాంటి సినిమాతో భక్తుల్ని, మనం సినిమాతో ఎప్పటికీ మనందరినీ తన వైపు చూసేలాగా చేసిన మన కింగ్ నాగార్జున గారు. అండ్ అలాగే వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము రాజకుమారుడు టు శ్రీమంతుడు, ఆల్వేస్ ద ప్రిన్స్ మహేష్ బాబు గారిని. నాగార్జున గారు అండ్ మహేష్ బాబు గారు కలిసి థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేస్తారు. ఓకే, సో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేస్తారు నాగార్జున గారు, మహేష్ బాబు గారు. అంటే సుమ గారు ఒక్కసారి ట్రైలర్ చూసి నాకు మాట్లాడచ్చు. ప్రపంచంతో ఏ సంబంధం లేని వీళ్ళే మన కోసం ఎంత చేస్తుంటే మనం ఎంత చేయాలి? గేమ్ ఎప్పుడైనా గెలుపు నాదే. అఖిల్, నన్ను ప్రేమించడం ఇష్టమే కదా? అంకుల్, ఏ పెళ్లికైనా ప్రేమే పునాది, అది లేని పెళ్లి సమాధి. అర్థమయ్యేలా చెప్పరా? మీరు ప్రార్థనలు చేసినా కచేరీలు చేసినా అక్కడ ఎవడో మారడు ఫాదర్. ఇది నా పని, నేనే చేయాలి. వినాయక్ గారు, ట్రైలర్ మైండ్ బ్లోయింగ్గా ఉంది సార్. కంగ్రాచులేషన్స్ అఖిల్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఆఫ్టర్ ద ఫిల్మ్స్ రిలీజ్ టెల్ మీ వేర్ ద పార్టీస్, ఐల్ బీ దే. నాకు మనం సినిమా చూసినప్పుడు నాగార్జున గారికి ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది సార్, లాస్ట్ అఖిల్ వచ్చినప్పుడు ఆ ఒక్క నిమిషం స్క్రీన్ మొత్తం వెలిగిపోయింది, చాలా అసలు అదిరిపోయాడు అఖిల్ అని చెప్పాను. అప్పుడు నాగార్జున గారు నాతో, సినిమా అంతా మేము కష్టపడి పనిచేసాం, లాస్ట్ ఒక నిమిషంలో వచ్చి అఖిల్ మొత్తం పేరు పట్టుకెళ్ళిపోయాడు అన్నాడు. అది నిజం సార్. అఖిల్ హ్యాజ్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్. అది ఈ ట్రైలర్లో కనిపించింది, ఇందాక చూసిన పాట విజువల్స్లో కనిపించింది. ఒక హీరోని ప్రజెంట్ చేయటం అంటే అది వినాయక్ గారి తర్వాతే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకో పెద్ద హీరోని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. I wish Nitin, Vinayak Garu, Akhil all the best. ANR lives on. దానికి ఎగ్జాంపుల్ అఖిలే. ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్ సాంగ్ ఇందాక మన ఆడియో విన్నాము. యాజ్ అ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ వినాయక్ గారు అండ్ అఖిల్ ఆ సాంగ్ ఏవిని చూపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఓకే, కాలింగ్ ఆన్ స్టేజ్ అఖిల్ అండ్ అలాగే మహేష్ బాబు గారు, చైతన్య, నాగార్జున గారు. And Saisha. మిమ్మల్ని అందరినీ ఇట్లా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ అక్కినేని అభిమానులు అందరూ, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట ఇలా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో తాతగారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. తమ్ముడు సిసింద్రి సినిమాలో పాక్కుంటూనే అంత పెద్ద హిట్ ఇచ్చాడు, అప్పుడే మాట్లాడుకున్నాం. మనం సినిమాలో 30 seconds ఊరికే ఒక వాక్ ఇచ్చాడు, అంత పెద్ద హిట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు అఖిల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఫస్ట్ సినిమాకి ఏమేమి చేయలేకపోయారో తను చేసి చూపిస్తాడు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, మామూలుగా ఫస్ట్ సినిమా అంటే అన్నీ దాచి దాచి మెల్లగా లాస్ట్లో చూపిస్తారు, ఇప్పుడు అన్నీ ఒకేసారి చూపించేస్తున్నారు. అంటే సినిమాలో ఇంకెంత ఉందో మీరు ఆలోచించండి. సో తమ్ముడికి ఆల్ ద బెస్ట్ కన్నా ఐ హావ్ టు కంగ్రాచులేట్ హిమ్. నాకు తెలిసి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడు. సిసింద్రి, మనం, ఇప్పుడు అఖిల్. ఓకే, సో ఇందాక సాయేషాతో మనం డాన్స్ మూమెంట్ మాత్రమే చేయించుకున్నాము, ఇప్పుడు మాటలు విందాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద బ్యూటిఫుల్ సాయేషా. ఓకే, చెప్పండి సాయేషా, అఖిల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అఖిల్ గురించి నేను ఏం చెప్పాలి? హీ హస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఎంటైర్ అక్కినేని ఫ్యామిలీ. అతని సీన్స్, ఫైట్స్, డాన్స్, హీ ఈజ్ అన్ అబ్సల్యూట్ సూపర్ స్టార్. అఖిల్తో కలిసి వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగాను చాలా గర్వంగాను ఉంది. హీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ టు వర్క్ విత్. సో ఎవరు మీ తెలుగు ట్యూటర్ అఖిల్? అఖిల్ వినాయక్ సార్ ఎప్పటికీ ఈజ్ మై గురు ఆల్వేస్. నా ఫస్ట్ సినిమా వివి వినాయక్ సార్ డైరెక్షన్లో వర్క్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ చాలా మంది వచ్చి విషెస్ చెప్పారు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ విషింగ్ యు ఆల్. Akhil, this is Amitabh Bachchan. I first met you when you were a toddler, and now you have grown up to be a young man who has joined the profession of his family. You come from great lineage. Your grandfather, the revered and illustrious figure in Telugu cinema. On the occasion of the audio launch of your first film, to be held on the birth anniversary of your grandfather, I can only wish you the very best. May you succeed always in life. Thank you. Hi Akhil, all the very best for your first movie. Hope you have a wonderful career. We are not going to be around, but from a distance, we'll be following your career. Do it. Hi, Mundu. My congratulations to producer Nitin and director V.V. Vinayak for Akhil. Now I come to Akhil himself. It's one more addition to the family. Family ante larger family matram kaadu. Na family and నేను అనుకున్న అక్కినేని గారి ఫ్యామిలీలో another addition. And it's not just because he's part of the family and because his father is who he is. This man has gone to US and trained to be an actor. I always respect people who come into the industry not because of clout but with a lot of training. I wish you all the very best. I've got one more brother actor entering into that field. I'll look out for you. You're going to be competition. Andariki Namaskaram and my first respects to our legendary A&R sir on his birthday. Dear brother Akhil, what a wonderful day for the launch. I've heard a senior actor saying this, like how a musician practices before a concert and how a cricketer does net practices before his match. An actor too should practice and should go through a lot of learning before he faces the camera. So I've heard a lot of nice things about you, the way you prepare and the way you have given your best to be a better actor.
So here's wishing the entire team a landmark film, a huge success. Akhil, you have a wonderful future ahead. Make the best out of it. You have the talent, you have the looks, and all our good wishes. అయితే ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద రావాలన్నా తెర మీద కనిపించాలన్నా ఎవరు పిలిస్తే వస్తాడు? అభిమానులు పిలిస్తే వస్తాడు. కెన్ వి హియర్ ఇట్ ఫర్ అఖిల్? A4 and welcoming on stage Akkineni Akhil. ఇక్కడ వచ్చేసిన గెస్ట్ పెద్ద ఇండస్ట్రీ పెద్దలు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ముఖ్యంగా మహేష్ బాబు గారికి. నేను బయట కోసం ఫోన్ చేశానండి. ఆయన బయట ఏంటి నేనే వస్తానన్నారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ హిమ్, అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్ ఇనఫ్ బికాస్ హీ హెస్ కమ్ టు ఎన్కరేజ్ మీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఒక 8 months బ్యాక్ ఒక బ్లాక్ బస్టర్తో మీ ముందుకు వస్తాను అన్నాను కదా. అది కరెక్ట్గా నేను చెప్పాను. ఆ లాంచ్ రోజు కూడా చెప్పాను. నేను చీకట్లో ఉన్నప్పుడు వినయ్ గారు నాకు సర్చ్ లైట్ లాగా కనిపించారు. వినయ్ గారు, మీరు నిజంగా ఈ ఇండస్ట్రీకి బంగారం సార్. మీరు నా భయం ఏంటి, నేను ఈ సినిమా తర్వాత వేరే ఎవరితో పనిచేస్తాను అలా చూసుకోరు నన్ను. ఆయన ఒక కొడుకుగా, ఫ్రెండ్గా, తమ్ముడుగా, ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు నన్ను. ఇవాళ కార్యక్రమం కోసం ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద లెజెండ్స్, సెలబ్రిటీస్, యాక్టర్స్ హూ గివెన్ మీ ఆల్ ద బెస్ట్. ఒక ఫోన్ కాల్తో ఇచ్చేసారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. టుడే ద హీరోస్ ఆఫ్ టుడే, అనూప్ అండ్ తమన్, వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పు. పర్టికులర్లీ అనూప్కి చెప్పాలి. అనూప్ నాకు తెలిసి ఎంత లైఫ్ పోసాడు ఈ సినిమాకి. మై డిఓపి అమోల్ రాథోడ్ ఏంటంటే ఈ సినిమా వినయ్ గారిని ఒక కొత్త యాంగిల్ చూపించారు. ఐ థింక్ వినయ్ గారు ఆల్సో అగ్రీ చేస్తారు. ఒక కొత్త యాంగిల్ చూపించారు సినిమాలో. అండ్ మనం అందరం వివి వినాయక్ గారి సినిమాలో ఒకలా ఉండేవి, ఇప్పుడు ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూస్తాం బికాస్ ఆఫ్ అమోల్ రాథోడ్. అండ్ ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్. ఐ థ్యాంక్ హిస్ హోల్ టీమ్. ముఖ్యంగా రవి వర్మ, మా ఫైట్ మాస్టర్. మీరు యాక్షన్ చూసారు ట్రైలర్లో. ఆయన మామూలు మాస్టర్ కాదు. నేను చేయలేని స్టంట్స్ చేయించారు నా చేత. సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్. ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ద యాక్షన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మా మాస్టర్ శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, ఇంకా ఇవాళ నా బెండ్ తీస్తారు జానీ మాస్టర్. ఇంట్రొడక్షన్ సాంగ్ మీరు చూసారు కదా. లాస్ట్ 3 days షూట్ చేస్తున్నాం. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ సినిమాకి ఎప్పుడు బ్యాక్ బోన్గా ఉండే సుధాకర్ రెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అంటే నన్ను కొడుకుగా కాదండి, ఇక్కడ పెట్టి తీస్తున్నారు నన్ను ఈ సినిమాలో. అండ్ ఆబ్వియస్లీ ఈ సినిమాకి గుండె, హార్ట్ బీట్ ఎప్పుడు వినయ్ గారు ఉండారు. ఆయన ఉన్నారనే కాన్ఫిడెన్స్తో ప్రతి సీన్ కానీ, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కానీ, ప్రతి డాన్స్లో కానీ ఏది కనిపించినా నా వినయ్ గారు నా ముందు ఉన్నారే, సుధాకర్ రెడ్డి గారు నా వెనకాల ఉన్నారని ఆ కాన్ఫిడెన్స్తో నేను చేశాను. రేపు నేను మీకు నచ్చితే అసలు అంత హెల్ప్ చేసిన వినయ్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా స్టోరీ రైటర్ వెలుగొండ శ్రీనివాస్ గారికి, కోన వెంకట్ గారికి, అందరికీ. ఇఫ్ ఐ హ్యావ్ ఫర్గాటన్ ఎనీవన్, ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మై బ్యూటిఫుల్ co-star Saisha, she gave me a lot of confidence on a lot of irritating days, so I'd like to thank her. నితిన్ గురించి లాస్ట్ వస్తున్నాను, ఆ పాయింట్కి వస్తున్నాను. ఇంకెవరైనా మర్చిపోయానని ఆలోచిస్తున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ కవర్ చేశాను. మా అన్నయ్య ఎప్పుడు స్టేజ్ ఎక్కినా అసలు సడన్గా ఎక్కడి నుంచో డైలాగులు వచ్చేస్తాయి. నేను అసలు వెయిట్ చేస్తుంటాను ఇలాంటి ఫంక్షన్ల కోసం. హ్యాపీగా ఉంది నాకు. ఎప్పుడు మైక్ పట్టుకుని నా గురించి మాట్లాడినా, మామూలుగా పర్సనల్గా ఎప్పుడు మాట్లాడుకోం, ఇలా మీ ముందే మాట్లాడుకుంటాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ హీ స్పీక్స్ హిస్ హార్ట్ అవుట్. థ్యాంక్ యూ చియానా. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది గెస్ట్స్ ఫర్ కమింగ్ టుడే. నితిన్ ఏంటంటే రేపు ఈ సినిమా మీకు నచ్చి ఒక పెద్ద హిట్ అవుతే అది నితిన్నే థ్యాంక్ చేయాలి నిజంగా. నితిన్ నా కాలర్ పట్టుకుని, లిటరల్గా నా కాలర్ పట్టుకుని డ్రాగ్ చేసుకుంటే ఈ సినిమా చేరా బాబు, నువ్వు నీ మైండ్ తొప్పిందని నీకు అలా మాట్లాడాడు నాతో.
ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇవన్నీ, నువ్వు రా వినయ్ గారితో సినిమా చేయి, మీ ఫ్యాన్స్కి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వు అని అన్నాడు. I thank Nitin so much, my brother, my best friend. I really thank Nitin. Now, నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉందండి. నాకు డ్రీమ్ అంటే ఈ స్టేజ్ మీద ఇలా నుంచుని నా ఫస్ట్ ఆడియో ఫంక్షన్కి మా నాన్నని, మా అమ్మని, మా అన్నయ్యని ఇలా స్టేజ్ పైకి పిలిచి వాళ్ళ చేత ఆడియో లాంచ్ చేయాలని. ఇవాళ ఫైనల్గా నా మై డ్రీమ్ ఈజ్ కమింగ్ ట్రూ. మీ ముందు ఇంతమంది అభిమానుల ముందు I'd like to call my father, mother and Chayana on stage, please.